హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ విద్యా భరోసా. సో గైస్, మన ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వారు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనటువంటి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి నోటిఫికేషన్స్ అన్ని కూడా ఆన్లో పెట్టుకోండి. ఇక వీడియోలోకి వెళ్తే, బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి ఏఎస్ఐ స్టెనోగ్రాఫర్ అండ్ హెడ్ కానిస్టేబుల్ మినిస్టీరియల్ పోస్టులకు సంబంధించి ఒక 1526 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవ్వటం అనేది జరిగిందండి. సో వివరాల్లోకి వెళ్తే, ఈ అప్లికేషన్ మనకు రేపటి నుంచి యాక్టివ్‌లోకి రావటం అనేది జరుగుతుందండి. అంటే జూన్ 9వ తేదీ నుంచి మనకు అందుబాటులోకి రానుంది. అయితే ఈ అప్లికేషన్ క్లోజింగ్ డేట్ వచ్చేసి నెక్స్ట్ మంత్ జూలై 8వ తేదీన క్లోజింగ్ డేట్ అనేటువంటిది ఇవ్వటం జరిగింది. సో మొత్తం మనకు కేటగిరీ వైస్‌గా పోస్టులను మనం ఒకసారి గమనిస్తే, సిఆర్‌పిఎఫ్ నుంచి 21 పోస్టులు, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 17 పోస్టులు, ఐటీబీపీ నుంచి 56 పోస్టులు, అలాగే సిఐఎస్ఎఫ్ నుంచి 146 పోస్టులు, అలాగే ఎస్ఎస్బి నుంచి 3 పోస్టులు. సో ఇవన్నీ కూడా వివిధ రకాలైనటువంటి ఫోర్సెస్ అండి మనకు. సో వీటి నుంచి డిఫరెంట్ ఫోర్సెస్ నుంచి మనకు అనేక పోస్టులు అనేటివి విడుదలవ్వటం జరిగింది. సో ఇందులో అసిస్టెంట్ సబ్ ఇన్స్పెక్టర్ అండ్ స్టెనోగ్రాఫర్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ రావటం అనేది జరిగింది. అలాగే హెడ్ కానిస్టేబుల్ ఇన్ మినిస్టీరియల్ పోస్టులకు సంబంధించి కూడా మనకు నోటిఫికేషన్ రావటం అనేటువంటిది జరిగిందండి. సో మొత్తం అయితే 1526 పోస్టులకు నోటిఫికేషన్ రావటం జరుగుతుంది. సో ఇందులో మొత్తం పురుషులు అలాగే స్త్రీలు ఇద్దరు కూడా అర్హులేనండి. సో ఇద్దరు కూడా వీటికి అప్లై చేసుకోవచ్చు. సో అలాగే హెడ్ కానిస్టేబుల్ పోస్టులకు సంబంధించి మనం ఒకసారి వివరాల్లోకి వెళ్తే, సిఆర్‌పిఎఫ్ నుంచి 282 పోస్టులు, అలాగే బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ నుంచి 302 పోస్టులు, అలాగే ఐటీబీపీ నుంచి 163 పోస్టులు, అలాగే సిఐఎస్ఎఫ్ నుంచి 496 పోస్టులు, అలాగే ఎస్ఎస్బి నుంచి 5 పోస్టులు, అలాగే ఏఆర్ నుంచి 35 పోస్టులకు నోటిఫికేషన్ విడుదలవ్వటం అనేది జరిగిందండి. సో గైస్, ఈ పోస్టులన్నిటికీ కూడా ఇద్దరు పురుషులు అలాగే స్త్రీలు కూడా ఇద్దరు కూడా అర్హులేనండి. సో వీటికి అప్లై చేసుకునేటందుకు విద్యార్హతలు మనకు 10+2 అనేటువంటిది విద్యార్హతగా పెట్టడం అనేది జరిగిందండి. సో ఈ నోటిఫికేషన్ మాత్రం ఎవరు మిస్ చేసుకోవద్దండి. సో 10+2తో వచ్చేటువంటి నోటిఫికేషన్స్ అన్నీ కూడా మనకు చాలా ఈజీ వేలో ఎగ్జామ్స్ అనేటివి కండక్ట్ చేయడం జరుగుతుందండి. సో పెద్ద కఠినమైనటువంటి ఎగ్జామ్స్ అయితే కాదు. సో వీటికి సంబంధించినటువంటి ఏవైనా ఫిజికల్ మెజర్మెంట్స్ కానివ్వండి, అలాగే ఈవెంట్స్ కానివ్వండి, సో ఎగ్జామ్ ప్యాటర్న్ వాటి గురించి అన్నీ కూడా మనము నోటిఫికేషన్ వచ్చాక వాటి గురించి సెపరేట్‌గా ఇంకొక వీడియో అనేటువంటిది చూసుకుందాం. సో అలాగే మనకు ఈ నోటిఫికేషన్ వివరాలన్నిటి కూడా మనకు ఇక్కడ మనకి డిస్‌ప్లేలో కనిపిస్తుంది కదండీ. సో ఈ వెబ్‌సైట్‌లోకి వెళ్లి మనం వివరాలన్నిటి కూడా మనము రేపటి నుంచి తెలుసుకోవచ్చండి. సో ఆల్మోస్ట్ నేను రేపు ఒక వీడియో కూడా చేయడం అనేటువంటిది జరుగుతుంది. సో మీరు ఏం వేరీ అవ్వకండి. సో కాకపోతే ఈ నోటిఫికేషన్‌ని ఎవరు కూడా మిస్ అవ్వకండి. సో ఇది చాలా మంచి నోటిఫికేషన్. సో ఇంత తక్కువ క్వాలిఫికేషన్స్‌తో మనకు 1526 పోస్టులకు నోటిఫికేషన్ రావటం అనేటువంటిది అంటే చాలా మంచి విషయం అండి ఇది. సో దీన్ని ఎవరు కూడా మిస్ చేసుకోవద్దండి. సో అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక చిన్న లైక్ చేసి మీ యొక్క సపోర్ట్‌ని అయితే తెలియజేయండి. సో మనము రేపు నోటిఫికేషన్ వచ్చాక వీటి గురించి డీటెయిల్‌గా తెలుసుకుందాం. థాంక్ యూ.